హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే నమస్కారం. ఈరోజు అయితే పిల్లలు వస్తాయనేసి చెప్పాము కదండి. డ్రైవర్ అని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఫోన్ చేశారు. హీట్ అయితే వేసుకోమని చెప్పారు. మేమైతే ముగ్గురు ఉన్నాం షెడ్లో. ముగ్గురు అయితే రగిలిచ్చి పెట్రోల్ పోసి రగులుకోలేదు. ఇలా ఉంటాయండి కష్టాలు ఈ కోల్డ్ షెడ్లో. ఈ పిల్లలు వచ్చినప్పుడైతే నైట్ టైం అంతా మేల్కొని పిల్లల్ని అయితే తరుముతూ ఉండాలి. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలు వచ్చినప్పుడైతే పెట్రోల్ పోసి 1 లీటర్ తెచ్చామండి. పెట్రోల్ పోసి రగిలిస్తా అంటే కూడా బొగ్గులు అయితే రగులుకోలేదు. ఇవి వచ్చి కట్టి బొగ్గులు. ఇవి ఎంత రగిలిచ్చినా రగులుకోలేదు. లాస్ట్కి మా కూడా ఎలాగోలా రగిలిచ్చి అయితే చూపించారు. అందులోనూ ఇప్పుడైతే వర్షం పడుతుంది. వర్షం మార్నింగ్ నుంచి అయితే క్లైమేట్ అయితే మారిపోయినాక ఈవినింగ్ ఒక 3-4కి అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయి బాగా కంటిన్యూగా అయితే పడుతూనే ఉన్నింది. నీ పిల్లలు దించే టయానికి కూడా వర్షం అయితే పడుతూనే ఉన్నింది. కానీ బొగ్గులు అయితే డబ్బా నిండుకి వేసి హీట్ అయితే టెంపరేచర్ ఇవ్వాలనేసి మా వాళ్ళు అయితే బాగా ఫుల్గా వేసేసాము. డబ్బాల నిండుకి చూడండి. లాస్ట్కి అయితే ఇలా అయితే రగిలిచ్చేసాము బొగ్గుల్ని. ఇవి ఎత్తుకొని వెళ్ళి పిల్లలు వచ్చిన వెంటనే ఎత్తుకొని వెళ్ళి మధ్యలో అయితే పెడేస్తామండి. ఇలా రగిలించుకొని పొగ రాకుండా ఉండాలి. పొగ వచ్చేదాన్ని కాకుండా పొగ రాకుండా ఉండేదాన్ని ఎత్తుకొని పోయి పెట్టాలి. పొగ వచ్చేదాన్ని అయితే పొగ నిలిచిపోయినప్పుడు మళ్ళీ ఎత్తుకొని పోయి పెట్టాలి. ఇది ఒకటి అయితే రగులుకోలేదు. లాస్ట్కి ఇది కూడా రగిలించేదానికి బయట అయితే ఎత్తుకొని పోయి అయితే పెట్టేసామండి బొగ్గుల డబ్బా. ఇది ఒకటి 8 బ్రూడింగ్లు ఉన్నాయి. టోటల్ 8 బ్రూడింగ్లు వచ్చి 7 బ్రూడింగ్లకి అయితే డబ్బాలు పెట్టేసాం. ఇదిగోండి. మా వాడైతే రకరకాల సౌండ్లతో అయితే పిల్లల్ని అయితే లేపుతున్నాడండి. ఇదే లాస్ట్కి ఈ మాదిరి అయితే పెట్టేయాలి. బొగ్గుల డబ్బాలు ఇట్లా పెట్టేసి మనం చుట్టూ పట్లయితే కవర్